రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన 7 నెలల నుండి సీఎం రిలీఫ్ ఫండ్పై సంతకం చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఓటర్ మహాశయుల కృతజ్ఞత సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు, నాయకులను ఆదుకుంటానని ఆయన తెలిపారు. పిల్లల చదువు విషయంలో కానీ, మెడికల్ బిల్ విషయంలో కానీ 24 గంటల పాటు కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. నన్ను గెలిపించిన ఓటర్ మహాశయులకు రుణపడి ఉంటానని, ఈ జీవితాంతం మెదక్ పార్లమెంట్ ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాలలో ఎంపీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి పులి లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. హరీష్ రావు, కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిన ప్రజలు గెలిపించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఒకటే మాట చెప్పిన, ముందు మా కార్యకర్తను వదిలిపెట్టినాక మిగతాది మాట్లాడాలి, కాదు కూడదంటే ఖచ్చితంగా నీటుగా జవాబు పత్తర్సేదేంగి అని చెప్పి జవాబు ఇచ్చి బెదిరించి నిలబడి కొట్లాడేటోడు రఘునందన్. కాబట్టి 2.5 దశాబ్దాల నా రాజకీయ జీవితం తర్వాత అది చంద్రశేఖర్ రావు, హరీష్ రావు జాడు కొట్టినట్టు పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చినట్టు ఊడ్చి అవతల వారేసి భారతీయ జనతా పార్టీ ఇలా గెలిచిందంటే అది మీ కష్టం, మీరందరూ మీ ఊర్లలో పడ్డటువంటి కష్టం తప్ప ఇంకొకటి కాదు. మరి ఎవరో మీకు చుట్టంగా రఘునందన్ నిలబడితే రఘునందన్ కోసం ఇంత కొట్లాడిన మీరు, ఇంత గలబడిన మీరు, ఇన్ని యుద్ధాలు చేసి గెలిపించినటువంటి మీరు, రేపు మీరే అభ్యర్థులై, మీరే సర్పంచ్లై, మీరే కౌన్సిలర్లై, మీరే ఎంపీటీసీలుగా పోటీ చేసిన రోజు ఎట్లా తిరగబడాలి? పిల్లి ఎట్లా తిరగబడుతుంది? రూమ్లో వేసి కొడితే తిరగదా? ఎప్పుడు పిల్లి గర్వంగా చూడలే? పిల్లి కోపానికి వస్తే ఇక్కడ ఉన్న ఎవ్వరం కూడా గెలవం పిల్లితోటి. పిల్లి నిజంగా మనల్ని గర్వాలని, మనమే దాడి చేయాలని రూమ్లో తలపెడితే దాడి చేస్తే ఒక పిల్లిని గెలవలేము మనం నిజంగా. ఎందుకంటే దానికి సావో రేవో తెలుసుకోవాలనుకున్నప్పుడు పిల్లి ఏం చేస్తుంది? పులవుతుంది, గెలవాలనుకుంటుంది. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేనే గెలుస్తా అని చెప్తా. నా ముంగట మైక్ టైసన్ నిలిచినా నేనే గెలుస్తా అని చెప్తా, చంద్రశేఖర్ రావు నిలిచినా నేనే గెలుస్తా అని చెప్తా, రేవంత్ రెడ్డి వచ్చి నిలిచినా నేనే గెలుస్తా అని చెప్తా. దట్ కాన్ఫిడెన్స్ షుడ్ బి దేర్ ఫర్ ఆల్ ద కార్యకర్తలు. ఆ ధైర్యమే మనల్ని నిలబెడుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే చచ్చిపోతా అని తెలిస్తే కూడా సావుకు ఎదురుగా పోయి కొట్లాడడానికి నేర్చుకుంటేనే కార్యకర్తలు నిలబడతారు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 1962 తర్వాత 3వసారి ఒక వ్యక్తి దేశాన్ని నడిపిస్తుండో అది నరేంద్రుడు తప్ప ఇంకొకరు గారు. అంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మనం పులుల్లాగా పనిచేయాలి, పిల్లుల్లా కాదని మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఉంటాడు, ఎక్కడ కార్యకర్త కష్టం వస్తే అక్కడ రఘునందన్ ఉంటాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. అర్ధరాత్రి 4 దోస్తులు కూర్చోబెట్టుకొని ఫోన్ చేసి మా ఎంపీ సాబ్ ఇప్పుడు ఫోన్ ఎత్తుతాడా లేడా చూడని నాకు పరీక్ష పెట్టకూరి, దండం పెడతా. ఎందుకంటే నేను రోజు 1000 ఫోన్లు ఎత్తుతా కాబట్టి నాకు అవస్థ పెట్టకూరి. నన్ను కాపాడుకుంటే మీరందరూ బాగుంటారు, నాయకుడు మంచిగా ఉంటే మీరందరూ బాగుంటారు. ఎట్లాగో మా ఎంపీ సాబ్ ఫోన్ ఎత్తుతాడు కదా అని 1 గంటకు స్పీకర్ ఆన్ చేసి నువ్వు చూసినావా మా ఎంపీ ఫోన్ ఎత్తిండని 1 గంటకు నన్ను లేపితే ఒక్కొక్కసారి నాకు కూడా మనిషినే కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. దయచేసి అట్లా ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 24/7 నేను పనిచేస్తాను. ముందు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతో పాటు మాసాయిపేటలో మీకు మనం ఎలక్షన్స్ అప్పుడు ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, గుర్తుండి ఉంటుంది. ఆ ఆఫీసులో 4:30 to 5 ఒకరిని కూర్చోబెట్టి ఒకరికి మొబైల్ ఫోన్ ఇస్తాం. 10:30 to 5 అయినా మీకు స్కూల్ లెటర్ కావాలన్నా, కాలేజీ లెటర్ కావాలన్నా నేను ఏడున్నా అని నన్ను వెతుకుంటూ మీరు రావాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ కార్యాలయాలకు మీరు వచ్చి చెప్తే మీకు సాయంత్రం వరకు, నెక్స్ట్ డే ఉదయం వరకు నేను సంతకం పెట్టినటువంటి ఉత్తరం, నేను ఢిల్లీలో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఏడున్నా మీ ఇంటికే మళ్ళీ ఉత్తరాన్ని పంపించేందుకు కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా మా ఎంపీ సాబ్ గెలిచినాక మాకు ఏదైనా ఇబ్బంది వస్తే 24/7 మాకు అందుబాటులో ఉన్నాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తాను. 5 ఏళ్ళు ఎంపీగా గెలిచి ఢిల్లీలో ఉండేందుకో సుఖపడేందుకో కాదు నాకు మీరు ఓట్లేసింది. ఖచ్చితంగా మీ కష్టాల్లో ఒకటిగా, మీ కుటుంబంలో అన్నగా, తమ్ముడిగా మీ కష్టాలలో ఒకటిగా ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నా